ఇంతకు ముందు వీడియోలో మనం రసాయన సంయోగం కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. రసాయన సంయోగం కాంబినేషన్ రియాక్షన్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలు కలిసి ఒకే ఒక ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఈ చర్యలో క్రియాజనకాలు అన్నీ కలిసి కంబైన్ అయ్యి ఒకే ఉత్పన్నాన్ని ఇస్తాయి. అందుకే ఈ చర్యకు ఆ పేరు వచ్చింది. అలాగే ఈ చర్యలో అధిక మొత్తంలో ఉష్ణశక్తి విడుదలవుతుంది. అందుకని ఈ రసాయన సంయోగ చర్యలను ఉష్ణమోచక చర్యలు ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని అంటారు. అయితే అన్ని సంయోగ చర్యలు ఉష్ణాన్ని విడుదల చేయవు. వీటిలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడే ఈ చర్యను ఉష్ణగ్రాహక చర్య ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాం. ఎందుకంటే ఈ చర్య ఉష్ణాన్ని గ్రహిస్తుంది. సరే, ఇప్పుడు మనం రసాయన వియోగం డీకాంపోజిషన్ రియాక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ చర్య సంయోగ చర్యకు పూర్తిగా వ్యతిరేకం. ఇందులో ఒక క్రియాజనకం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పన్నాలుగా మారుతుంది. దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రయోగం చేద్దాం. నా దగ్గర లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఐరన్ సల్ఫేట్ స్ఫటికలున్నాయి. ఈ స్ఫటికలను నేను బర్నర్ మీద వేడి చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ స్ఫటికలను గమనించినట్లయితే ఆ స్ఫటికల రంగు లేత ఆకుపచ్చ రంగు నుండి గోధుమ రంగులోకి మారుతోంది. అంతేకాకుండా ఈ విధంగా ఐరన్ సల్ఫేట్ను మనం వేడి చేసినప్పుడు ఒక రకమైన ఘాటైన వాసన కూడా వస్తుంది. ఆ వాసన ఒక రసాయన చర్య జరిగిందని మనకు తెలియజేస్తుంది. ఈ చర్యలో ఐరన్ సల్ఫేట్ వియోగం చెంది ఉంటుంది. అదేలాగో ఇప్పుడు మనం ఈ చర్యను సమీకరణం రూపంలో రాసి తెలుసుకుందాం. ఇది మనం ఇంతకుముందు చేసిన ప్రయోగం యొక్క సమీకరణ రూపం. FeSO4 gives rise to Fe2O3 plus SO2 plus SO3. ఇక్కడ మొదట మనం ఐరన్ సల్ఫేట్ స్ఫటికలను తీసుకున్నాము. కాబట్టి క్రియాజనకం FeSO4 ఐరన్ సల్ఫేట్ అవుతుంది. మనం ఐరన్ సల్ఫేట్ స్ఫటికాలను బర్నర్ సహాయంతో మండించాము. కాబట్టి ఇక్కడ ఈ క్రియాజనకాన్ని మండించాము అని చూపడానికి ఈ యారో పైన హీట్ అని రాస్తాం. ఈ విధంగా మండించడం వల్ల FeSO4 ఐరన్ సల్ఫేట్, ఐరన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ ట్రయాక్సైడ్ అనే ఉత్పన్నాలుగా విడిపోయింది. ఇక్కడ ఏర్పడినటువంటి ఐరన్ ఆక్సైడ్ గోధుమ రంగులో ఉండే ఘన పదార్థం. అలాగే ఈ చర్యలో ఉత్పన్నాలుగా విడుదలైన సల్ఫర్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ ట్రయాక్సైడ్ ఈ రెండు వాయువులు ఆ ఘాటైన వాసనకు కారణం. మీరు గమనించుంటే ఈ చర్య జరగడానికి మనం ఉష్ణశక్తిని అందించాం. రసాయన శాస్త్రంలో వియోగ చర్యలు జరగడానికి సాధారణంగా శక్తి అవసరమవుతుంది. అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలను విడగొట్టడానికి మనం బయట నుండి ఉష్ణాన్ని లేదా కాంతిని లేదా విద్యుత్తును అందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఐరన్ సల్ఫేట్ విషయంలో మనం ఉష్ణాన్ని అందించాం. అంటే క్రియాజనకం ఉష్ణాన్ని గ్రహించింది. ఇలా ఉష్ణాన్ని గ్రహించి జరిగే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని అంటారు. వియోగ చర్యలన్నీ దాదాపుగా ఉష్ణగ్రాహక చర్యలే అవుతాయి. మరి ఉష్ణం కాకుండా వేరే శక్తి రూపాలను ఉపయోగించి కూడా పదార్థాలను విడగొట్టవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం సూర్యరశ్మిని ఉపయోగించి జరిగే మరొక వియోగ చర్యను చూద్దాం. దీనికోసం ఒక పింగాణి స్పూన్లో కొద్దిగా సిల్వర్ క్లోరైడ్ని తీసుకుందాం. సిల్వర్ క్లోరైడ్ చూడ్డానికి తెల్లటి పొడిలాగా ఉంటుంది. ఈ స్పూన్ను మనం తీసుకెళ్ళి కొద్దిసేపు ఎండలో పెడితే కాసేపటి తర్వాత ఆ తెల్లటి పొడి నెమ్మదిగా బూడిద రంగులోకి గ్రే కలర్లోకి మారుతుంది. ఇలా ఎందుకు జరిగిందంటే సూర్యరశ్మిలోని కాంతి శక్తి వల్ల సిల్వర్ క్లోరైడ్ విడిపోయి సిల్వర్ మరియు క్లోరిన్ వాయువుగా మారుతుంది. ఇక్కడ ఏర్పడిన సిల్వర్ వల్లే ఆ బూడిద రంగు వస్తుంది. క్లోరిన్ ఏమో వాయు రూపంలో గాలిలో కలిసిపోతుంది. ఈ రసాయన సమీకరణం 2AgCl gives rise to 2Ag plus Cl2. ఇక్కడ కాంతి శక్తిని ఉపయోగించి
వియోగం చెందించాం కాబట్టి దీన్ని కాంతి రసాయన వియోగం ఫోటోకెమికల్ డీకాంపోజిషన్ అని అంటారు. ఫోటోగ్రఫీలో ఉపయోగించే సూత్రం కూడా ఇదే. ఇక మూడవ రకమైన శక్తి అదే విద్యుత్ శక్తి. విద్యుత్ని ఉపయోగించి కూడా మనం బంధాలను విడగొట్టవచ్చు. దీనికి ఉత్తమమైన ఉదాహరణ నీటి విద్యుత్ విశ్లేషణ. ఒక బీకర్లో నీరు తీసుకొని దానికి 2 ఎలక్ట్రోడ్లను అమర్చి వాటిని ఒక బ్యాటరీకి అనుసంధానం చేద్దాం. ఆ నీటి గుండా విద్యుత్ను ప్రవహింపజేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నీటిలో నుండి విద్యుత్ ప్రవహించడం ప్రారంభం కాగానే ఎలక్ట్రోడ్ల దగ్గర బుడగలు రావడం మనం చూడవచ్చు. అంటే నీరు విద్యుత్ శక్తి వల్ల విడిపోయి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులుగా మారుతోంది. ఈ విధంగా ఒకే క్రియాజనకమైన నీరు 2 ఉత్పన్నాలుగా అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులుగా విడిపోయింది. కాబట్టి ఇది కూడా ఒక వియోగ చర్యే. దీని సమీకరణం రాస్తే 2H2O gives rise to 2H2 plus O2. ఈ చర్య జరగాలంటే ఖచ్చితంగా విద్యుత్ ప్రవహించాలి. ఇలా విద్యుత్ శక్తి సహాయంతో జరిగే వియోగ చర్యలను విద్యుత్ వియోగం అంటే ఎలక్ట్రోలైటిక్ డీకాంపోజిషన్ అని పిలుస్తారు. ఇక్కడ విద్యుత్ శక్తి అణువులను విడగొట్టడానికి ఉపయోగపడింది. అంటే అణువులను విడగొట్టడానికి శక్తి గ్రహించబడుతోంది. కాబట్టి ఇది కూడా ఒక రకమైన ఉష్ణగ్రాహక చర్య అని చెప్పవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. వియోగ చర్య జరగాలంటే శక్తి అవసరం. ఆ శక్తిని అందించే విధానాన్ని బట్టి మనం వాటికి ప్రత్యేకమైన పేర్లను పెట్టాం. ఉష్ణాన్ని అందించి పదార్థాన్ని విడగొడితే దాన్ని మనం ఉష్ణ వియోగం థర్మల్ డీకాంపోజిషన్ అంటామని ఫెర్రస్ సల్ఫేట్ ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం. అలాగే కాంతిని, ముఖ్యంగా సూర్యరశ్మిని ఉపయోగించి పదార్థాలను విడగొడితే దాన్ని కాంతి రసాయన వియోగం ఫోటోకెమికల్ డీకాంపోజిషన్ అని అంటారు. సిల్వర్ క్లోరైడ్ ఎండలో బూడిద రంగులోకి మారడం దీనికి మంచి ఉదాహరణ. చివరగా విద్యుత్ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టడాన్ని విద్యుత్ వియోగం ఎలక్ట్రోలైటిక్ డీకాంపోజిషన్ అని అంటాం అని తెలుసుకున్నాం. మొత్తంగా మనం రసాయన సంయోగం మరియు వియోగం, కాంబినేషన్ అండ్ డీకాంపోజిషన్ రియాక్షన్స్ రెండింటిని ఒకసారి గుర్తు చేసుకుంటే 2 అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే ఉత్పన్నాన్ని ఏర్పరిస్తే అది రసాయన సంయోగం, కాంబినేషన్ రియాక్షన్. సాధారణంగా ఈ చర్యలు ఉష్ణమోచక చర్యలు, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. దానికి వ్యతిరేకంగా ఒకే క్రియాజనకం విడిపోయి ఎక్కువ ఉత్పన్నాలను ఏర్పరిస్తే అది రసాయన వియోగం, డీకంపోజిషన్ రియాక్షన్. ఈ చర్యలు బంధాలను విడగొట్టడానికి శక్తిని గ్రహిస్తాయి కాబట్టి వీటిని ఉష్ణగ్రాహక చర్యలు, ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని అంటారు. ఈ వియోగ చర్యలలో ఒక పదార్థం విడిపోవడానికి లేదా వియోగం జరగడానికి అవసరమైనటువంటి శక్తిని బట్టి వాటిని 3 రకాలుగా విభజించవచ్చు. ఉష్ణ వియోగం థర్మల్ డీకాంపోజిషన్ అంటే ఉష్ణం ద్వారా వియోగం జరిగేది. కాంతి రసాయన వియోగం ఫోటోకెమికల్ డీకాంపోజిషన్ కాంతి ద్వారా వియోగం జరిగేది. విద్యుత్ వియోగం ఎలక్ట్రోలైటిక్ డీకాంపోజిషన్ ఇది విద్యుత్ ద్వారా వియోగం జరిగేది.